హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను స్టడీ చేద్దాం. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు నేను 2009 నుండి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అనేక సందర్భాల్లో గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ గతంలో కూడా యూట్యూబ్ క్లాస్ మా ఛానల్లో ఉంటాయి, ఓల్డ్వి. అవి రెగ్యులర్గా చేయలేకపోయాం. కానీ ఈసారి టాపిక్ వైజ్ తీసుకొని ప్రతి టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు కూడా, గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్థాయి వరకు జనరల్ స్టడీస్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని టాపిక్ని కవర్ చేయాలని చెప్పి ఈ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సింపుల్గా ఒక ఇంట్రడక్షన్ చెప్పొచ్చు. భారత రాజ్యాంగానికి సంబంధించి అందరికీ కామన్గా తెలిసినటువంటి అంశము 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి అనేటువంటి అంశం ద్వారా సింపుల్గా మనకి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 22 పార్ట్స్. అయితే అసలు మన రాజ్యాంగానికి బేసిక్ పాయింట్ ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా మనకి ఈ రాజ్యాంగాన్ని రాసుకోవాలనేటువంటి ఆలోచన మనకు కలిగింది అనేటువంటి కాన్సెప్ట్కి మనం వెళితే, మనకి అత్యంత ప్రాచీన కాలం నుండి, నేను జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నటువంటి కాన్సెప్ట్, భూమి మీద మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా మానవ మనుగడ అనేటువంటిది సాగింది. దీనిలో మొదట మనిషి పుట్టినప్పుడు రాళ్ళు, రప్పలు, మెటల్స్ వంటి వాటితో తన యొక్క జీవితాన్ని కొనసాగించే పరిస్థితి. ఆ తర్వాత నాయకత్వం అనేటువంటిది రావటం, ఆ నాయకులు కూడా బలమైనటువంటి వ్యక్తులు కూడా బలహీనమైనటువంటి వ్యక్తులు తిరుగుతూ వీరి యొక్క అవసరాలను ఆ బలమైన నాయకుడు తీర్చేటువంటి పరిస్థితి. అది క్రమక్రమంగా ఒక తెగకు నాయకత్వం, ఆ తెగ కాస్త గణతంత్ర రాజ్యంగా మారడం, ఆ గణతంత్ర రాజ్యం కాస్త మనకి రాజకీయ వ్యవస్థగా మారడం, రాజకీయ వ్యవస్థ తర్వాత కొలాప్స్ అయ్యి భూస్వామ్య వ్యవస్థ, తర్వాత భూస్వామ్య వ్యవస్థ తర్వాత ప్రజాస్వామ్యము, పెట్టుబడిదారీ ఆర్థిక విధానము, ఈ రకంగా అనేక రకాలుగా సోషలిస్ట్ రాజ్యాలని చెప్పి మారినటువంటి క్రమం మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దీనిలో నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏమిటంటే, మన యొక్క అవసరం ఏ విధంగా మనం మన లైఫ్ని లీడ్ చేయాలి, ఏ విధంగా లీడ్ చేస్తే సక్రమంగా మానవుని యొక్క జీవితం తర్వాత తరాలకు ఏ విధంగా ఈ సౌకర్యాలన్నీ వెళ్తూ ఉంటాయి. అంతిమంగా ప్రతి వ్యవస్థ, ప్రతి సబ్జెక్టు, ప్రతి వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటంటే సంక్షేమాన్ని అందివ్వటం పబ్లిక్కి. దానిలో భాగంగా ఫస్ట్ రాజకీయ వ్యవస్థలోని నీతి శాస్త్రము అనేటువంటిది గ్రీక్స్ పరిచయం చేయడం జరిగింది. ఆ గ్రీక్స్ వాళ్ళ యొక్క నీతి శాస్త్రాలు అన్నింటినీ కూడా మనకి పలు గ్రంథాల ద్వారా మనకి అందివ్వడం జరిగింది. దానిలో మొదటి క్రమంలో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ ఇలాంటి ప్రముఖ స్కాలర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సోక్రటీస్ అకాడమీ అనేటువంటి గ్రంథాన్ని రాస్తే, ప్లేటో రిపబ్లిక్, ది లాస్, అపాలజీ వంటి బుక్స్ ద్వారా తన యొక్క సిద్ధాంతాన్ని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ టైం గ్రీక్స్లో కన్స్ట్రక్టివ్గా రాజనీతి శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా మనకి
పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ గారు రాసినటువంటి గ్రంథం 158 పోలిస్ స్టేట్స్ అంటే నగర రాజ్యాలు. గ్రీక్స్ నగర రాజ్యాలను ఏమనేవారంటే పోలిస్ స్టేట్స్ అని పిలిచేవారు. 158 నగర రాజ్యాల యొక్క రాజనీతిని అధ్యయనం చేసి మనకి అరిస్టాటిల్ పాలిటిక్స్ అనేటువంటి బుక్ని రాయడం జరిగింది. అంటే రాజనీతి శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రంగా అధ్యయనం చేసినటువంటిది, సమాజానికి పరిచయం చేసినటువంటిది ఎవరు అంటే గ్రీక్స్. ప్రముఖ వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. అయితే వారు ఏం చెప్పారు? గ్రీకులు రాజనీతి అనేటువంటి గ్రంథంలో ఏ విధమైనటువంటి అంశాలను చెప్పారు? అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఏ ఏ గ్రంథాలను రాయడం జరిగింది అని చూస్తే మనకి పాలిటిక్స్ 158 పోలిస్ స్టేట్స్ను అధ్యయనం చేసి రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నికోమో చెక్ లైసియం అనేటువంటి అకాడమీ ద్వారా ఈయన ఎథిక్స్, పాలిటిక్స్, నికోమెచెక్ వంటి బుక్స్ రాయటం జరిగింది. గొప్ప ఫిలాసఫర్, రాజనీతి శాస్త్ర పితామహుడు అని చెప్పి మనం అరిస్టాటిల్ని చెప్పుకుంటాం. రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అనేటువంటి భావనను మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. అయితే మొదటిగా మన రాజ్యాంగం గురించి అధ్యయనం చేసేటప్పుడు అసలు ఆ పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, ఆ పదంతో సంబంధం ఉన్నటువంటి ఇతర పదాలు ఏంటి అనేటువంటి తెలుసుకునే క్రమంలో మొదటిగా రాజ్యాంగం అంటే సింపుల్గా ఈ డెఫినేషన్ మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి. ఏంటి ఆ డెఫినేషన్ అంటే ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం. ఏం చెప్తున్నాను? ఒక దేశ పాలకులు, ప్రజలు, పాలనా యంత్రాంగం పాటించవలసినటువంటి అత్యున్నతమైనటువంటి చట్టాన్ని రాజ్యాంగం అని అంటాం. వన్స్ అగైన్, ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి చట్టాన్ని మనం ఏమంటామంటే రాజ్యాంగం అని పిలుస్తాం. అంటే ఇక్కడ రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్లో ఏ అంశాల గురించి మనం వివరించడం జరిగింది అంటే ప్రభుత్వాన్ని గురించి వివరించడం జరిగింది, ప్రభుత్వ విభాగాల గురించి వివరించడం జరిగింది, ప్రభుత్వం యొక్క స్వరూప స్వభావ పనితీరు లక్ష్యాల గురించి పేర్కొనడం జరిగింది. అంటే ఇది ఒక మౌలికమైనటువంటి బేసిక్ యాక్ట్, అత్యున్నతమైనటువంటి చట్టం. ఈ రకంగా మనం రాజ్యాంగం అనేటువంటి పదానికి మనం ముందుగా డెఫినేషన్ ఏమని నేర్చుకున్నామంటే ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి చట్టాన్ని మనం ఏమంటున్నామంటే రాజ్యాంగము అని అంటున్నాము. ఈ రాజ్యాంగంలో మనం టచ్ చేయవలసినటువంటి, గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలకు సంబంధించి స్వరూప స్వభావ పనితీరు లక్ష్యాల గురించి. ఎవరికి సంబంధించి స్వరూప స్వభావ పనితీరు లక్ష్యం అంటే ప్రభుత్వానికి సంబంధించి. ఈ అంశాలన్నిటి సమ్మేళనమే మనం ఏమంటాము అంటే మౌలిక రాజ్యాంగము, అత్యున్నత రాజ్యాంగము, బేసిక్ ఇన్స్క్రిప్షన్, ప్రాథమిక శాసనం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన, గుర్తించుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే రాజ్యం అంటే ఏంటి తెలుసుకోవాలి, ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పటివరకు నేను రాజ్యాంగానికి సంబంధించినటువంటి డెఫినేషన్ చెప్పడం జరిగింది. అంటే రాజ్యాలు ఏర్పడ్డాయి, పోలీస్ స్టేట్స్, నగర రాజ్యము అని అన్నాను. రాజ్యము అంటే ఏంటి? ఇప్పుడు రాజ్యాంగంలో ప్రభుత్వము, దాని యొక్క పనితీరు, దాని యొక్క పరిపాలన విభాగాలు
దాని యొక్క స్వరూప స్వభావ లక్ష్యాలు పనితీరు అని పదాలు వాడటం జరిగింది. దీనికి సంబంధించి నేను అనే అంశం ఏంటంటే రాజ్యం అంటే ఏంటి డెఫినిషన్? రాజ్యం అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి విధేయులై ఉండి ఆ ప్రభుత్వానికి ఆ సంఘాన్ని శాసించే అధికారం అంటే సార్వభౌమ అధికారం ఉంటే దాన్ని ఏమంటాము అంటే రాజ్యము అని అంటాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఒక నిర్ణీత ప్రదేశంలోని ప్రజలు తాము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి విధేయులై ఉండి ఆ ప్రభుత్వానికి ఆ సంఘాన్ని శాసించేటువంటి సార్వభౌమ అధికారం ఉన్నట్లు అయితే దాన్ని ఏమంటున్నాము అంటే రాజ్యము అని పిలుస్తున్నాం. అంటే రాజ్యంలో ఇంటర్నల్గా 4 లక్షణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ప్రజలు ఉంటున్నారు, ప్రదేశం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, సార్వభౌమ అధికారం ఉంటుంది. అంటే ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమ అధికారము 4 కలిస్తేనే రాజ్యం. రాజ్యాంగము అంటే ఏంటి? ఒక దేశంలో ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి చట్టము. అనగా ఏంటి అంటే ప్రభుత్వాన్ని గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, దాని స్వరూప స్వభావ లక్ష్యాలు పనితీరు గురించి చెప్పేటువంటి అత్యున్నతమైనటువంటి చట్టం రాజ్యాంగము అంటున్నాం. రాజ్యము అంటే ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండేటువంటి ప్రజలు తాము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి విధేయులై ఉండి ఆ ప్రభుత్వానికి ఆ సంఘాన్ని లేదా ఆ ప్రజలను శాసించే సార్వభౌమ అధికారం ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నాము? రాజ్యము అంటున్నాము. అంటే రాజ్యంలో ప్రజలు ఉంటున్నారు, ప్రదేశం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, సార్వభౌమ అధికారం ఉంటుంది. ఈ 4 లక్షణాలు కలిపితే మనం రాజ్యం అంటున్నాం. అంటే రాజ్యము దేని కొరకు ప్రయత్నిస్తుంది అంటే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తూ ఉంటుంది. ఎలా చేస్తుంది? దాని యొక్క ఒక అంగము అంటే ప్రభుత్వము అనే తన యొక్క ఒక లక్షణం ద్వారా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తూ ఉంటుంది రాజ్యం. స్టేట్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే వెల్ఫేర్, సంక్షేమము. అయితే ప్రభుత్వము యొక్క డెఫినేషన్ అంటే ఇప్పుడు మనం రాజ్యాంగం యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం, తర్వాత రాజ్యం యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వము అంటే ఒక నిర్ణీత ప్రదేశం, ఆ ప్రదేశంలో ఉండేటువంటి ప్రజలు తమకు అవసరమైనటువంటి నిర్ణయాలను, చట్టాలను రూపొందించడానికి ఒక వ్యక్తికి కానీ కొందరు వ్యక్తుల యొక్క సమూహానికి కానీ అధికారాన్ని ఇస్తే ఆ వ్యక్తిని లేదా ఆ యొక్క సమూహాన్ని, వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వము అని అంటాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండేటువంటి ప్రజలు తమకు అవసరమైనటువంటి నిర్ణయాలను చేయడానికి ఒక వ్యక్తికి కానీ అంటే నిర్ణయాలు, నిబంధనలు, చట్టాలు చేయడానికి ఒక వ్యక్తికి కానీ లేదా కొందరు వ్యక్తుల యొక్క సమూహానికి కానీ అధికారం ఇస్తే ఆ వ్యక్తిని లేదా ఆ వ్యక్తుల యొక్క సమూహాన్ని మనం ప్రభుత్వము అని పిలుస్తాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే రాజ్యాంగం యొక్క డెఫినేషన్ క్లారిటీ ఉండాలి మనకి. క్వాలిటీ భారత రాజ్యాంగము అనేటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకునేటప్పుడు బేసిక్ రూల్ ఏంటి అంటే రాజ్యాంగం డెఫినేషన్ కావాలి. అంటే డెఫినేషను అది ఏదో పెద్ద మంత్రం అని కాదు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక జస్ట్ ఐడియా ఉండాలి, క్లియర్ కట్ ఐడియా ఉండాలి. నా ఉద్దేశ ప్రకారంగా ప్రభుత్వం అంటే ఏంటో ఐడియా ఉండాలి, రాజ్యం అంటే ఏంటో మినిమం మనకి తెలిసి ఉండాలి. ఈ 3 పదాలే. ఈ 3 పదాలు ఉంటే క్వాలిటీ అనేటువంటిది వితిన్ 3 డేస్లో మీకు పూర్తిగా అర్థమయ్యి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీ ఇవ్వగలిగే స్థాయికి మీరు వెళ్ళగలరు.
నేను ఈ విధంగా అంటే మీకు ఆశ్చర్యంగా 3 రోజుల్లో పాలిటీ రావడం ఏంటి అని అనుకోవచ్చు. కానీ నేను సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ నోటితో మీరే వితిన్ 3 డేస్‌లో నేను పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్‌ని నేర్చుకోగలిగాను. ఒక 2, 3 అవర్స్‌లో మొత్తం పాలిటీ సబ్జెక్ట్‌ని నేను అనర్గళంగా చదువుకోగలుగుతాను. నేను ఎగ్జామ్‌కెళ్ళే ముందు 2, 3 అవర్స్‌లో పాలిటీ అనేటువంటిది రివిజన్ చేసుకోగలుగుతున్నాను అనే స్థాయికి నేను తీసుకురాగలను. గతంలో కూడా నేను అనేక క్లాసులు చెప్పి ఈ ఈ అంశాలను నేను చెప్పడం కాదు, మా స్టూడెంట్స్ ద్వారానే నేను చెప్పిన తర్వాత వారు కూడా సేమ్ నా ఉద్దేశాన్ని వారు కూడా ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ఇంకా ఒక విషయం ఇప్పుడు మనం మరి క్లాస్‌లోకొస్తే ఇప్పుడు మనం రాజ్యాంగము, రాజ్యము, ప్రభుత్వము అనేటువంటి 3 అంశాలు నేర్చుకున్నాం. జస్ట్ పదాల గురించి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే, ప్రభుత్వము అంటే ఇప్పుడు మనకి 3 రకాలైనటువంటి విభాగాలున్నాయి ప్రభుత్వంలో. సింపుల్‌గా శాసనాలు చేసేటువంటి శాసన వ్యవస్థ. చేసిన శాసనాలను అమలుపరిచేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ. శాసనాలు కరెక్ట్‌గా జరుగుతున్నాయా లేదా? ఈ కార్యనిర్వాహక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా చూడటానికి న్యాయ వ్యవస్థ. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, జ్యుడిషియరీ కౌన్సిల్. 3 విభాగాలు ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే ఎన్ని స్థాయిలలో మనకి ప్రభుత్వాలు ఉన్నాయంటే కేంద్రము, రాష్ట్రం అనే 2 స్థాయిలు ఉన్నాయి ఇండియాలో. అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగంగానే ఉంటాయి. కాబట్టి మనం సెపరేట్‌గా చెప్పం కానీ స్పెషల్‌గా 73, 74 అమెండ్మెంట్స్ ఏ విధంగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం లేటెస్ట్ అప్ టు డేట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వరకు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఏ రకంగా మనం ఈ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. అది రాసిన తరువాత దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతున్నాయి,